నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, అటవీ అధికారులపై దాడికి సంబంధించి సమాచారం ఏంటి? రైట్ శర్మ, నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట వద్ద ఫారెస్ట్ ఆఫీసర్లకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ గువ్వలగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అటవీ శాఖకు చెందినటువంటి భూముల్లో అక్కడ దున్నుతున్నారు. దీనికి సమాచారం అందుకున్న వెంటనే అక్కడ ఫారెస్ట్ సిబ్బంది ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ మీరు ఏ విధంగా ఈ అటవీ శాఖకు సంబంధించిన భూములు మీరు ఏ విధంగా సాగు చేస్తారు, దీనికి మీకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా, ఈ పట్టాలకు సంబంధించిన మీ దగ్గర పూర్తి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చూపించి మీరు సాగు చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు గ్రామస్తులతో మాట్లాడటం జరిగింది. అయితే గ్రామస్తులు అధికారులతోటి ఎదురు తిరిగి ప్రతిసారి మీరు ఇలానే మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు, మాకు ఉన్నది కొద్దిపాటి ఏదో ఇక్కడ ఈ భూమిలో మేము సాగు చేసుకుంటున్నాం, గత కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడే సాగు చేసుకుంటున్నాం, అయితే కొత్తగా ఎప్పుడూ లేనటువంటి రూల్స్ తీసుకొచ్చి మీరు కొత్తగా ఇదంతా అటవీ శాఖ భూమి అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి గ్రామస్తులకి అక్కడ అటవీ శాఖ సిబ్బందికి పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది ఆ వాగ్వాదాన్ని మొత్తాన్ని కూడా తమ యొక్క సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఆగ్రహించినటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా ఎదురు తిరిగి అటవీ శాఖ సిబ్బంది పైన ఎదురుదాడికి దిగారు. కాళ్ళు కర్రలు తీసుకొని ఆ సిబ్బంది పైన దాడి చేయడంతో సుమారు ఒక 6గురికి అటవీ శాఖ సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆ గాయాలైన వారందరినీ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఈ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారో ఆ ఫోన్లు మొత్తాన్ని కూడా తీసి పగలగొట్టడం మొత్తం కూడా చిత్రవరం చేయడంతో ఆ ఫోన్లు అధికారుల ఫోన్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. ఏదైతే ఇప్పుడు ఈ గ్రామస్తుల ఆందోళన దిగటం, వారు వాగ్వాదాలను దిగటం, వీటి మొత్తాన్ని కూడా చిత్రీకరించినటువంటి ఆ ఫోన్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి అన్నమాట. ప్రస్తుతం అయితే ఈ 6గురి సిబ్బందికి కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తారు. ఈ అటవీ శాఖకు సంబంధించిన రేంజ్ ఆఫీసర్ ఇప్పుడే అక్కడ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వారికి ఆరోగ్యంగా ఉన్నారా, ఎలాంటి గాయాలయ్యాయి, వైద్యులని అడిగి కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన కూడా వైద్యులను అడిగి తెలుస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు గ్రామస్తులు దాడికి దిగారు, అక్కడ జరిగిన సంఘటనలు మొత్తం కూడా అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ మరికొద్ది సేపట్లోనే పూర్తి సమాచారం చెప్తామని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా ఉంది శర్మ. అయితే ఆ గ్రామంలో ఇంకా ఎలాంటి అలజడి లేకుండా ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది కూడా మొత్తం దేవరకొండ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆ రేంజ్ లో పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఇక్కడ ఈ 6గురికి అయితే ప్రస్తుతం కొత్తమేర అయితే గాయాలయ్యి వారికైతే వైద్య చికిత్సలు కూడా అందజేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే అసలుకి అక్కడ ఏం జరిగింది, వీరు ఏ సమయంలో వెళ్లారు, గ్రామస్తులు ఎందుకు ఎదురు దాడి దిగారు, మొత్తం ఎంతమంది వీళ్ళు దాడిలో పాల్పడ్డారు, ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే తెలియజేస్తామని చెప్పిన పరిస్థితితో ఉంది. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.